యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ అనేది రాజకీయ నేపథ్యం ఉంది, ఎట్ ద సేమ్ టైం అమ్మాయి ఇప్పుడు ఆయుష్ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఇన్ని రకాల నేపథ్యాలు చూసిన తర్వాత మీరు ఒక డాక్టర్, రేడియాలజీ చేశారు అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడంతా చాలా బాగుంటుంది కదా. అసలు పర్ణికారెడ్డి మా నారాయణపేట ఎమ్మెల్యే, వెరీ ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఆ వచ్చే ఫీల్ ఎలా ఉంటుంది? హైనెస్ ఉంటుందా, ఎట్లుంటుంది అసలు? నార్మల్ అండి, ఇట్స్ నాట్ వెరీ హై ఆల్సో, ఇట్స్ రెగ్యులర్ జాబ్ లాగా. నాకు కూడా ఏదైనా ఇప్పుడు మనం ఇంకో జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో చేసి, ఇప్పుడు నేను డాక్టర్గా దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ అన్నట్టు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కావడం అనేది కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ దానికి. దాని తర్వాత నేను ఎమ్మెల్యేగా రావడం, గెలవడం అండ్ దెన్ సర్వింగ్ పీపుల్, అ న్యూ థింగ్ ఫర్ మీ ఆల్సో, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో డాక్టర్ కావాలని అయితే మీరు ముందే అనుకుని ఉన్నారు, ఫిక్స్ అయ్యారు. కాకుండా ఎమ్మెల్యే అవ్వడం అనేది అది ఇంకా డెస్టినీ అని చెప్తాను. సో టెక్నికలీ ఆడ నారాయణపేటలో ముందు నుంచి కూడా ఆఫ్టర్ తాతయ్య గారు అండ్ నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి మామగారు ఉన్నారు. సో నారాయణపేటలో కంటిన్యూస్గా వర్క్ చేశారు కుంభం శివకుమారెడ్డి గారు. సో హీ కంటిన్యూస్లీ వర్క్ దేర్ ఫర్ పీపుల్ ఫర్ 20 years అండి. ఇప్పుడు ఈ ఇయర్కి 20 years మీకు. సో 20 years నుంచి వర్క్ చేస్తూ వచ్చారు. తర్వాత మా తమ్ముడు వన్స్ హీ వాజ్ 18 హీ స్టార్టెడ్ వర్కింగ్. సో వాళ్ళిద్దరు కంటిన్యూస్గా ఉన్నారు. నేను బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ప్లే చేసేదాన్ని, లైక్ వాట్ ఎవర్ ఇంట్లో ఉన్న మ్యాటర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్స్ కానివ్వండి, అవన్నీ చూసుకునేదాన్ని ముందు నుంచి. సో వాళ్ళిద్దరూ ఏంటంటే, ఇప్పుడు మామగారు 2 సార్లు ఆల్రెడీ కంటెస్ట్ చేశారు. సో క్లోజ్ మార్జిన్స్తో పోయింది. సో థర్డ్ టైం కూడా మామగారికి అనుకున్నారు. సో అనుకున్నాక ఐ డోంట్ నో వాట్ చేంజ్ హిజ్ మైండ్. అనుకున్నట్టున్నారు, లేదు ఇంకా ఇట్స్ డన్, వాళ్ళ జనరేషన్కి ఎట్లయినా ఇద్దాం అనుకున్నాను. అంటే మా తాతగారు, మా నాన్నగారు తర్వాత వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను, వాళ్ళ ఫ్యామిలీకి. సో లెట్ దిస్ టైం ఛాన్స్ దొరికితే విల్ జస్ట్ పుష్ ఇన్ అని చెప్పి. సో ఆ అవకాశంలో ఏమైందంటే మా తమ్ముడు హీ ఫెల్ షార్ట్ ఆఫ్ 6 months అండి. కంటెస్ట్ చేయడానికి ఏజ్ లేదు. సో 6 months తక్కువ పడ్డాయి. సో ఆ టైంలో తమ్ముడు అండ్ మామి అందరూ మాట్లాడుకొని, లేదు అక్క అయితే బాగుంటది అని తమ్ముడు, మామి అనేమో ఎస్ షీఈ్ రైట్ అని చెప్పి. సో అట్లా నా పేరు రావడం జరిగింది. సో అప్పుడు కూడా నేను ఇంకా కాలేజ్లోనే ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. సో ఒకరోజు ఫోన్ చేశారు, కాలేజ్లో ఆల్రెడీ లీవ్ అప్లై చేసుకున్నాను. ఎలక్షన్స్ ఉన్నాయి, 1 month క్యాంపెయినింగ్ కి వెళ్తాను. సో మా హెచ్ఓడికి అందరికి చెప్పాను అనమాట, 1 month వెళ్తాను మ్యామ్. అప్పటి వరకు నాది ఫుల్ అటెండెన్స్ కాలేజ్ లో. సో అప్పుడు అక్కడ నుంచి బ్రేక్ అనమాట. సో నేను చెప్పాను, మ్యామ్ 1 month వెళ్తాను, 1.5 months క్యాంపెయిన్ చేసేసి ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి. ఓకే అన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ సార్టెడ్. ఏ కాలేజ్ అప్పుడు ఎక్కడున్నారు? భాస్కర మెడికల్ కాలేజ్ మన మోయినాబాద్ లో. సో మా హెచ్ఓడి కూడా ఒప్పుకున్నారు. తర్వాత 1 month అంటే బ్రేక్ ఇచ్చారు. సో ఎప్పుడు లీవ్ తీసుకోను కదండి, గుడ్ స్టూడెంట్ కదా. సో షీ ఆల్సో యాక్సెప్టెడ్ దట్ వే. షీ వాజ్ షాక్డ్ బట్ షీ యాక్సెప్టెడ్. కానీ చేస్తున్న టైంలో ఫోన్ వచ్చింది, ప్యాక్ చేసేసుకో ఇంకా బయలుదేరాలి, రేపెల్లుండి బయలుదేరాలి అంటే. ఐమ్ లైక్ అవునా, ఓకే డన్, ఐ విల్ ప్యాక్ మై బ్యాగ్స్, వాట్ ఈస్ దర్ అంటే మా అమ్మగారు ఫోన్ చేసి, కాదు ఇట్ ఈస్ యూ, నువ్వు క్యాండిడేట్వి, సో నువ్వే రావాలంటే. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు. అంటే ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ హీ హ్యాడ్. ఆ విలేజ్లో జనాలు ఎట్లా ప్రేమించిండ్రో, ఆయన 2 సార్లు ఓడిపోయినప్పుడు జనాలు ఎంత ఫీల్ అయ్యారో ఐ సా ఇట్, క్లోజ్గా చూసాను. కాబట్టి అంటే ఇప్పుడు సడన్ చేంజ్ ఆఫ్ పర్సన్, అది కూడా నేను తమ్ముడు కూడా కాకుండా నేను, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ అండి. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ పీపుల్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఏంటి నేను అంటే చాలా రెసిస్టివ్ ఉండే, అంటే ఫస్ట్ 1-2 days చాలా ఇది ఉండే. తర్వాత అట్లా ఇంకా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. 1 to 3 days ఆల్మోస్ట్ జనాలు కూడా ఇట్లా చూస్తున్నారు అనమాట, ఎవరమ్మా నువ్వు అంటే. నేను ఐ ఎగ్జిస్ట్, నేను ఉన్నానని తెలుసు, కానీ నువ్వేంటి వచ్చావు తమ్ముడు అది అనేది వాళ్ళకి కూడా డైజెస్ట్ చేయడానికి టైం పట్టింది. బట్ జనాలు కూడా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఒక లోపల అయ్యేటువంటి ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది కదా, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంది, ఒక బాబు ఉన్నాడు, ఫ్యామిలీని చూసుకోవాలి. అండ్
ఒక డాక్టర్ గా మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు, డాక్టర్ పర్ణికారెడ్డి అనుకున్నారు తప్ప పర్ణికారెడ్డి ఎమ్మెల్యే అన్న ఫీల్ ఎప్పుడు రాలేదు కదా. సో ఎంత టైం తీసుకున్నారు మిమ్మల్ని మీరు కన్సల్ట్ చేసుకుని ఎస్ ఐ కెన్ డూ దిస్ నాకు టెక్నికల్ గా చెప్పాలంటే అంత టైం దొరకలేదు. బలవంతంగా తీసుకెళ్ళిపోయారు? యా, అంటే బలవంతం ఏం లేదు. వాళ్ళు చెప్పంగానే వెన్ దే టోల్డ్ రీజన్స్ చెప్పంగానే ఐ అండర్స్టూడ్. నేను ఈవెన్ నాకు కూడా ఏంటంటే సంతోషం ఏంటంటే మా డాడీ కళ నెరవేరుతుంది. సో ఛాన్స్ దొరికినప్పుడు వై నాట్? ఛాన్సెస్ ప్రతి ఒక్కరికి దొరకదు, అండ్ స్పెషలీ ఇన్ పాలిటిక్స్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరకదు, మనకు తెలిసిందే. అండ్ స్పెషలీ దిస్ టైమ్ కాంగ్రెస్ పార్టీ కూడా యువతకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చింది. సో దట్ అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు పాలిటిక్స్లో. సో ఈసారి వచ్చింది, ఛాన్స్ దొరికినప్పుడు యూ షుడ్ జస్ట్ గో ఫర్ ఇట్ అని అనిపించింది. సో అదే విధంగా వెళ్ళిపోయానండి, బ్లైండ్గా వెళ్ళిపోయాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉండే, హస్బెండ్, అత్త, మామ, మా కొడుకు కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలని చిన్నోడు కానీ హీఈస్ నౌ గోయింగ్ టు టర్న్ 6 in June. సో అప్పుడు హీ వాజ్ జస్ట్ 4.5. సో అప్పుడు ఏంటంటే అప్పటి వరకు మొత్తం నేనే చూసుకున్నాను కొడుకుని, దగ్గరుండి నేనే పెంచుకున్నాను. ఈ నానీస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మా దగ్గర ఉండవు అనమాట. నేనే పెంచుకున్నాను నా కొడుకుని. సో మొత్తం నేను, తర్వాత నేను లేకపోతే కాలేజ్కి వెళ్తున్నప్పుడు అత్తమ్మ, లేకపోతే మమ్మీ దగ్గరికి వెళ్తాడు. సో అది మొత్తం పెంచుకునే వాడికి అటాచ్మెంట్ ఎక్కువ నాతోని. రాత్రిపూట నాతోనే ఉంటాడు, నాతోనే పడుకుంటాడు అండ్ ఆల్ దాట్. సో అక్కడ నుంచి వాడికి ఆ 2 days నాకు వచ్చిన టైం 2-3 days బ్రెయిన్ వాష్ చేయాల్సి వచ్చింది. 1 month ఉండను నానమ్మ దగ్గర ఉండాలి, 1 month ఉండను నానమ్మ దగ్గర ఉండాలంటే హీ అండర్స్టూడ్. ఏదో అవుతుంది, సరే వెళ్తుంది అంటే. నేను చెప్పాను కూడా, ఇప్పుడు కూడా నారాయణపేట వెళ్తున్నా అంటే ఏదో కాలేజ్కి వెళ్తున్నా అనుకుంటాడు ఆయన. సో హీ థింక్స్ ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్ పోతున్నా అనుకుంటాడు, కానీ ఇట్లా రాజకీయాలు అవన్నీ ఆయనకి ఈస్ టూ స్మాల్ టు అండర్స్టాండ్. పేరేంటి? అయాన్ష్. అయాన్ష్, ఓకే.